ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా డెవలపర్గా వర్క్ చేస్తున్నారు. సో జావా డెవలపర్తో పాటు జెన్ఏఐ డెవలప్మెంట్ యాడ్ చేసుకోవటం, లేదు మీరు సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీతో పాటు క్లౌడ్ సెక్యూరిటీ యాడ్ చేసుకోవటం, లేదు మీరు డేటా సైన్స్లో వర్క్ చేస్తున్నారు, డేటా సైన్స్కి జెన్ఏఐ యాడ్ చేయటం, ఎంఎల్ ఆప్స్ యాడ్ చేయటం, ఇలా ప్రతి చోట కూడా మల్టీ స్కిల్లింగ్కి ఛాన్స్ ఉంటుంది, క్రాస్ స్కిల్లింగ్కి ఛాన్స్ ఉంటుంది. సో మల్టీ స్కిల్లింగ్ అంటే ఏంటి? మీ స్కిల్స్కి యాడ్ ఆన్ చేసుకోవటం, రెలవెంట్ స్కిల్స్. కొన్నిసార్లు అసలు మీరు చేసే స్కిల్ చాలా అవుట్డేటెడ్, లెట్స్ సే అసలు మీకు ఆ స్కిల్ వేస్ట్ అనిపిస్తుంది, మీకు దానివల్ల ఏమి గ్రోత్ ఉండట్లేదు, మీరు రెజ్యూమ్ పెట్టినా మీకు కాల్స్ రావట్లేదు. అలా ఉంటప్పుడు ఏం చేస్తే బెటర్ అంటే, సో అప్పుడు క్రాస్ స్కిల్లింగ్ కూడా చూడొచ్చు. క్రాస్ స్కిల్లింగ్ చేసినప్పుడు ఏం చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరాకిల్ DBAగా చేశారు, ఒరాకిల్ DBAలో గ్రోత్ లేదు అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేయాలంటే, లేదా ఒరాకిల్ DBA నుంచి అంటే అడ్మిన్ రోల్ నుంచి మీరు డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు మీకు ఏం ఉపయోగపడుతుంది? క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనే రోల్ ఉపయోగపడుతుంది. సో ఇట్లా మన క్రాస్ స్కిల్లింగ్, లేదా మీరు మాన్యువల్ టెస్టింగ్ లో చేస్తున్నారు, దానిలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ లేదనుకోండి, మీకు SQL క్వరీస్ బాగా వచ్చు, లైనెక్స్ కమాండ్స్ బాగా వచ్చు, అలాంటప్పుడు మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే ఇట్లా చాలా రకాలుగా క్రాస్ స్కిల్లింగ్ థింక్ చేయొచ్చు, మనం మల్టీ స్కిల్లింగ్ థింక్ చేయొచ్చు.